మనల్ని పలకరించినటువంటి కథల్లో విక్కీ గారి కథ గురించి కూడా తెలుసుకోవాలి. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది విక్కీ కౌశల్, రష్మిక, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, వినీత్ కుమార్ సింగ్, డయానా. మరి వీరందరూ కలిసి నటించినటువంటి ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని అందించినటువంటి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వాన్ని వహించి మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఛావా గురించి మాట్లాడుకోవాలి. మరి కథలోకి వెళ్ళిపోతే కమర్షియల్ సినిమాలకు కూసింత దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు, కథల్ని ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నటువంటి యాక్టర్ మన విక్కీ కౌశల్. అవి ఆయన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, హీరోగా మంచి కథల్ని ఎంచుకుంటారు అనేటువంటి పేరుతో గౌరవాన్ని అయితే కనుక తీసుకొస్తున్నాయి. మరి ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథలో మరి ప్రేక్షకులు ఎలాంటి కొత్త విషయాల్ని ఈ కథను చూస్తూ తెలుసుకున్నారు, ఈ సినిమా ఎలా ఉంది, విక్కీ ఏ మేరకు మెప్పించారు అనేటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతూ నెంబర్ 2 కథలోకి వెళ్ళిపోతే ఛత్రపతి శివాజీ గారి మరణం తరువాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడింది అని చెప్పి ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవటం, పరిపాలించడం సులభం అవుతుంది అని చెప్పి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తారు. మరి ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా నటించారు. అయితే వారి ఆలోచనలకు కూసింత ప్రతిబంధకంగా మారుతారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచినటువంటి కోశాగారంపై దాడి చేస్తారు. ఆ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకున్నటువంటి సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి సైన్యంతో దిగుతారు. మరి పవర్ఫుల్ మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నారు అండ్ ఈ క్రమంలో అతను ఎలాంటి సిచ్యువేషన్స్ని మరి ఫేస్ చేయాల్సి వచ్చింది, శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం అక్కడ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే కథను వెండి తెరపై చూసేయాల్సిందే. ఇక నంబర్ 3 దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గొప్ప పోరాట పటిమని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరెంత యోధుడో మనందరికీ తెలుసు. ఆయన పాలనాకాలం, శత్రువుకు తలవంచని వారి నైజం నిజానికి యువత అందరికీ కూడా గొప్ప స్ఫూర్తివంతం. అయితే ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలన ఆద్యంతం కూడా యుద్ధాలు, పోరాటాలు వీటితోనే సాగిపోయింది. అయితే సాగింది కొద్ది కాలం అయినప్పటికీ కూడా అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర కాంక్ష, దేశభక్తి మనకి కనిపిస్తాయి. సంభాజీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్నే సినిమాకు అవసరమైనటువంటి సరుకుగా మార్చుకొని ఛావాగా పేరుతో మరి మన ముందుకు తీసుకొచ్చి డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారు మంచి మార్కులే కొట్టేశారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ గారి జీవితం కూడా ఏమీ మినహాయింపు కాదని చెప్పుకోవాలి. వాటిని కూసింత పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్రం కోసం అని చెప్పి ఆయన చేసినటువంటి పోరాటాన్ని మాత్రమే చూపించడం జరిగిందనమాట. అండ్ ఛావాలో బలమైన కథ లేకపోయినా అనవసరమైనటువంటి ట్విస్ట్లు, పాటలు, సబ్ప్లాట్స్ వీటి జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్గా డైరెక్టర్ గారు దీన్ని తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకునేటువంటి నగదు, డబ్బు దాచినటువంటి కోశాగారంపై సంభాజీ గారు చేసినటువంటి దాడితో హీరో గారి క్యారెక్టర్ను, అతని ధైర్య సాహసాల్ని చూపిస్తూ ఒక హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్తో ప్రేక్షకులకు మంచి కథను, అదేవిధంగా కథను చూస్తూ ప్రేక్షకుల కథనంలో లీనమైపోయేటువంటి ప్రయత్నం అయితే కనుక డైరెక్టర్ గారు చేశారని చెప్పుకోవాలి. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచుతాయి. అండ్ ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం సంభాజీకి వెన్నుపోటు పడవటానికి జరిగేటువంటి ఆ ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబు పన్నేటువంటి ఆ కుయుక్తులతో ఆ సన్నివేశాలన్నీ కూడా కొంచెం సాగదీసేలా ఉన్నప్పటికీ, అనిపించినప్పటికీ కూడా సెకండ్ హాఫ్కి పే ఆఫ్ ఇచ్చేలాగా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ సంభాజీ గారి అంతం గురించి మాట్లాడితే అతన్ని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ పూర్తి యాక్షన్ టోన్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడం కోసం వస్తున్నటువంటి ఢిల్లీ సైన్యంపై సంభాజీ, అతని సేన సాగించినటువంటి ఆ దాడులు, గెరిలా పోరాటాలు అసలు మొత్తం ఉత్కంఠత రేకెత్తిస్తాయన్నమాట. సెకండ్ హాఫ్లో మేజర్ పార్ట్ వీటిదే అనమాట. అప్పటి వరకు ఛత్రపతికి విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి నమ్మక ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపుదాడి చేయటం, వారిని సంభాజీ ఎదుర్కొన్నటువంటి ఆ సన్నివేశాలు అసలు నిజం చెప్పాలంటే చూస్తుంటే థియేటర్లో ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరాఠా సేనలు జై భవానీ, హరహర మహదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే థియేటర్స్లో విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. రోమాలు నిక్కబడుచుకునేలా ఆ ఫైట్ డిజైన్ చేసినటువంటి విధానం ఆద్యంతం అద్భుతం. తన వెంటబడినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరుగా
వీరమరణం పొందుతూ ఉంటే సంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు కూడా భావోద్వేగానికి గురైపోతూ ఉంటాడు. మొఘల్ సేనలకు చిక్కినటువంటి ఛత్రపతిని ఔరంగజేబు హింసించేటువంటి సన్నివేశాలకు అసలు కన్నీళ్ళలాగవు. అతనిపై ఔరంగజేబు సాగించినటువంటి ఒక్కో అకృత్యానికి శత్రు సైనికుల మనసు చిక్కు అంటుంది. థియేటర్లో ప్రతి ప్రేక్షకుడి మనసు కూడా అసలు మనసులో ఉండదనమాట. కళ్ళు చెమర్చకుండా ఎవ్వరూ ఉండరు. అన్ని చేసినటువంటి ఔరంగజేబు ఒక్క అడుగు తగ్గి తనతో చేయి కలపమని చెప్పి కోరితే నువ్వే నాతో చేయి కలుపు అంటూ సంభాజీ పలికేటువంటి ఆ డైలాగ్స్ అయితే కనుక సినిమాకి హైలైట్ అని చెప్పి. ఇక సంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప అసలు వేరే వాళ్ళని ఊహించుకోలేమనిపిస్తుంది. ఛత్రపతిగా ఎంత సెటిల్గా కనిపిస్తారో వార్ యాక్షన్ సీక్వెన్స్లో మనం చూస్తే కనుక అక్కడ అంతే రా అండ్ రస్టిక్గా కనిపిస్తారు. అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో విక్కీ రుద్రతాండవం అన్నమాట బిగ్ స్క్రీన్లో. అది చూస్తూ ఉంటే వచ్చే మజానే వేరు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, సంభాజీ భార్యగా యేసుబాయిగా రష్మిక ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేశారు. కానీ విక్కీ పర్ఫార్మెన్స్, ఆయన ఆహార్యం ముందు అవన్నీ ఎలివేట్ కావన్నమాట. మిగిలిన వాళ్ళు ఏదో వారి పరిధి మేరకు నటించారు. అండ్ సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ టాప్ నాచ్. అసలు యాక్షన్ సీక్వెన్స్లో ఆయారే తుఫాన్, ఏఆర్ రెహమాన్ గారి గొంతులో అది వింటూ ఉంటే ఆ సన్నివేశాలకు మరింత ఎలివేషన్ వచ్చిందనమాట. డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఎంచుకునేటువంటి పాయింట్లో గొప్ప కథ, ఊహించుని ట్విస్ట్లు, థ్రిల్స్ ఇవన్నీ పక్కన పెడితే గనక లేకపోయినా కూడా సంభాజీ క్యారెక్టర్ ఆ యాక్షన్ సీక్వెన్స్తో వాటిని కనిపించకుండా చేసేసారు, గుర్తు లేకుండా చేసేసారనమాట. సో ఫైనలీ చెప్పాలంటే కనుక చావా విక్కీ గారి విశ్వరూపం అని చెప్పాలి. బికాజ్ ఆయన పర్ఫార్మెన్స్, ఆ వార్ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా చూసేసుకోవచ్చు చావా.